మాట్లాడలేదు శేఖర్. రైట్, ఓకే ఓకే. బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వానికి వినిపించట్లేదండి. టైం వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. ఒప్పందం జరిగిందంటండి. ఈ పెద్ద మనిషి మన ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. దేనికండి? కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య ఒప్పందం జరిగిందంట. 10th క్లాస్ పేపర్లు ఎత్తుకునేవాడు. ఇవాళ వీళ్ళు ఎందుకు కాంట్రవర్సీ ఎందుకు? రఫీ గారు నార్మల్ గా మాట్లాడండి. ఎందుకు కాంట్రవర్సీలు అనవసరంగా టైం వేస్ట్? ఒక్క నిమిషం శేఖర్ నేను మాట్లాడుతున్నాను కదా, శేఖర్ నేను మాట్లాడుతున్నాను, వెయిట్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య జరిగిన ఒప్పందం మాట్లాడుతున్నా అప్పుడు బయలుదేరావు. ఓకే ఓకే శేఖర్ ఒక నిమిషం వెయిట్ చేయండి. శేఖర్ ఒక నిమిషం, కాంట్రవర్సీ నేను చెప్తాను. శేఖర్ వెయిట్ అండి, వెయిట్. నేను చెప్తాను కదా శేఖర్. రవి గారు ఎందుకు కాంట్రవర్సీ వద్దు, పాయింట్ మీదకి రండి, టైం వేస్ట్. నేను చెప్తున్నాను కదా. ఓకే, పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు కదా, కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య జరిగిన ఒప్పందం అంటాడు అతను. ఏంటండి అది నాకు చెప్పండి, నాకు అర్థం కాల. ఓకే, కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి, మాకు అర్థం కాల. ఓకే, ఆ రోజున సెలవులు కప్పాలంటే ఈయనకి తీసుకొచ్చి సెలవులు కప్పాలంటే ఈయన చేసిన నిర్వాహకానికి. కాబట్టి మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉండాలి. ఇవాళ చేలు కుట్టిన దొంగల్లాగా ఆవేశపడిపోతా ఉన్నారు. రోజుకు ఒక్కొక్కటి వస్తుంది బయటికి, రోజుకు ఒక్కొక్కటి బయటికి వస్తుంటే ఈ 5 సంవత్సరాలు నెక్కినటువంటి కుక్కినటువంటి అంశం బయటికి వస్తూ ఉంటే ఆవేశం పడిపోతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాల క్రితమే దానంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం వ్యాపారం వదిలేశారండి. ఈ పెద్ద మనిషి వచ్చి చెప్తా ఉన్నాడు మాకు. ఈ పెద్ద మనిషి అంటే పొద్దు ఈరోజే చెవులో పూలు పెట్టుకుని ఈయన చెప్తే మేము వినాలా. బియ్యం వ్యాపారం వదిలేశాడంట ఆయన. ఆయన మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారిని కాకినాడ వీధుల్లో చెప్పకూడదు ఆ మాట. అది తిట్టాడు రోడ్డు మీద. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. నేనేదో ఫ్లూగురు ఒక మాట అంటే ఓ ఎగిరి పడుతున్నాడు. దీనికి చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య జరిగిన ఒప్పందం ఇది ఏ చదువు, ఏ 10th క్లాస్ చదువు చదివినోడు చెప్తాడండి. 5వ తరగతి చదివినోడు కూడా చెప్పడం, చదివినోడు చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం అన్నా సెంట్రల్ గవర్నమెంట్ అన్నా అదే అని 10 సంవత్సరాలు అయిందంట. వ్యాపారం మానేసి ఈయన చెప్తున్నాడు. ఆయన తరఫున ఈయన ఒకళ్ళ పుచ్చుకుంటున్నాడు. ఇప్పుడు 650 టన్నుల బియ్యం కలెక్టర్ పట్టుకుంది ఎవరి? అదే పోర్టు, అదే షిప్, అది ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం లాగుతాం, తీగ మొత్తం లాగుతాం, దొంగ మొత్తం కలుపుతాం. పాపం పండింది. 6 నెలలకే ఇలాగా మీరు ఎగిరి పడిపోతున్నారు. ఇంకో 4 నెలలు ఆగితే ఇక మీరందరూ కూడా తిరిగేది జైలు దగ్గరికి క్యారేజీలు తీసుకెళ్ళడానికి. ఏదో చట్టబద్ధంగా వెళ్ళాలి, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చట్టం లేకుండా 41A నోటీసులు లేకుండా అరెస్టులు చేయకుండా అర్ధరాత్రి తీసుకొచ్చి అరెస్టులు చేయకుండా మేము ఓ పద్ధతి ప్రకారం పోతా ఉంటే పేట్రైగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కడు. మాకు ఆ మాత్రం తెలియదా? ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు. తల్లి మీద చెల్లి మీద అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టుకున్నవాడికి సపోర్ట్ చేస్తూ సిగ్గుండాలా. సొంత చెల్లిని ఇష్టం వచ్చినట్టు పెట్టించి మాట్లాడినారు, మళ్ళీ ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడతారు. రఫీ గారు ఒక విషయం, దీనికి రైస్ కి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా? ఇంకా ఆధారాలు సేకరించాలా? ఏమండి, వెయిట్ చేయండి సార్, వస్తాయి. ఆ షిప్ అయితే పోదు. సెంట్రల్ గవర్నమెంట్ కాదు, అంతర్జాతీయ గవర్నమెంట్ అయినా సరే